మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా, ఈరోజు సమాజంలో అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నామన్నా, గౌరవప్రదంగా ఉన్నామన్నా, దానికి కారణం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ మా కుటుంబం కానీ, ఈ రోజున మీరు కానీ, ఈ ప్రాంత ప్రజలు ఉన్నారంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. గత వైసీపీ హయాంలో అనేక ఉన్మాద చర్యలు పూనుకోవడం జరిగింది. ధన స్వాహాగా గత పాలకులు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినా, జగన్మోహన్ రెడ్డి బంధువు కరుణాకర్ రెడ్డి అయినా వాళ్ళిద్దరూ చైర్మన్ గా ఉండి విధ్వంసాలు చేశారు. స్వామి వారి ప్రత్యక్ష రూపం ఆయన ప్రసాదం అంటే ఆయన పాదాల చెంత పెట్టి ఆయన స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచే అదే స్వామి వారిగా భావించి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి మేము తిరుమలకి వెళ్ళొచ్చాం, స్వామి వారి ప్రసాదం ఎందని ఆ చుట్టుపక్కల వాళ్ళు పంచుకుంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు. కానీ గత వైసీపీ హయాంలో కాసులకు కకృతి పడి ఈ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. ఎంత అపవిత్రం చేశారంటే, ఎంత దారుణం అంటే, ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి సవాలు విసురుతున్నాం. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఈ రోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. రోడ్డంతా ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు. ఇంకొక ఆయన పొల్లు దండాలు పెడుతున్నారు. ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా ఇచ్చింది? ఇలా సిట్టు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ మొత్తం మీకు ఇస్తాం, ఏదైతే సిట్టు మొత్తం ఇది ఇస్తాం, మీరు చదవండి. మేము అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం, ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది? క్లీన్ గా ఇక్కడ ఉంది కదా, మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించి 68 లక్షల కిలోగ్రామ్స్ ఏదైతే ఉందో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 0% మిల్క్. ఏం మాట్లాడాలో మాకైతే అర్థం కదా. 0% మిల్క్ లేకుండా నెయ్యి ఉందంట. అమ్మ లేకుండా పెట్టు నెట్టు. మరి ఎట్టా పెట్టు పుట్టిందో నాకు అర్థం కదా. మిల్క్ లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో మాకు అర్థం కదా. దీన్ని ఏదైతే వాళ్ళు దెబ్బలు తెచ్చుకొని మొత్తం తొడలు కొడుతున్నారు, సంబరాలు చేసుకుంటారు, పొలి తొలరు. ఇప్పుడు కూడా హోమం చేస్తున్నారు పెద్ద మనిషి. దేనికి హోమం నాకు అర్థం కదా. వాళ్ళు సిట్ ఇచ్చింది. ఇక్కడ అందరూ సీనియర్ జర్నలిస్టులే, మీరందరికీ అవగాహన ఉంది. కొంతమంది పల్లెటూరులో పెరిగారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. నెయ్యి వచ్చేది, వెన్న వచ్చేది పాల నుంచి. మరి పాలే లేకుండా మరి నెయ్యి ఎట్టు వచ్చింది?